సరిపోదా శనివారం అంటే బాగుంది. నా మూవీ మాత్రం బాగుంది. అంటే సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాని గారు టైర్ 2 హీరో నుంచి టైర్ 1 లోకి అడుగు పెట్టేసి నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ ఆ బీజిఎం కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ గురించి మన అందరికీ తెలుసు. మనం స్పైడర్ లో చూసాం అండ్ మన రాఘవ గారితో ఒక మూవీ చేశారు, దాంట్లో చూసాం. కానీ దీంట్లో మాత్రం చాలా డిఫరెంట్ గా అసలు దయా అంటే తనకు అసలు 1% కూడా దయా దాక్షిణ్యం లేకుండా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు. సో ఒక న్యాచురల్ స్టార్ అండ్ ఒక సూర్య గారు కలిసి ఎలాంటి మూవీ తీసుకొస్తారా అనే దాంట్లో ఉన్నా, కానీ చూసిన తర్వాత దీని అమ్మ ఇది కదరా మూవీ అనిపించింది. సో మనం 20s లో చూసిన స్టోరీ లాగానే ఉంటుంది, కానీ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారన్న, చాలా బాగా అనిపించింది కూడా. అండ్ మన హీరోయిన్ అరుల్ మోహన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ సాటర్డే రోజు ఎవరైనా నాన్ వెజ్ తినకుండా ఉంటారు, మందు తాగకుండా ఉంటారు. కానీ వీళ్ళేంట నాకు కొట్టుకుంటున్నాను అనుకున్నా, కుక్కని కొట్టినట్టు కొట్టిన చెప్పొచ్చు యాక్షన్స్ మాత్రం. అండ్ బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరు కుమ్మేశారన్న, ఒక న్యాచురల్ స్టార్, ఇంకోరు ఎస్జే సూర్య. ఎస్జే సూర్య గారి గురించి మన అందరికీ తెలుసు, మన న్యాచురల్ స్టార్ గురించి కూడా పాన్ ఇండియా లెవెల్లో దసరా గురించి తెలుసు చాలా మందికి. జేమ్స్ కూడా బాగా చేశారన్న. బీజిఎం బాగా అనిపించింది నాకు, మ్యూజిక్ సాంగ్స్ కంటే బీజిఎం బాగా అనిపించింది నాకు. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలన్న, మంచి మెసేజ్ ఉంది అండ్ ఎమోషన్ కూడా ఉంది దీంట్లో. అంటే మెయిన్ గా పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ ఒక కొత్త స్టోరీ అన్న, డిఫరెంట్ స్టోరీ. అంటే వారం మొత్తం పనిచేసి మనం సాటర్డే రోజు ఎంత రెస్ట్ తీసుకుంటామో, వారం మొత్తం వచ్చిన కోపాలని పేరు రాసుకొని దాన్ని కుక్కని కొట్టినట్టు కొట్టడం, అది బాగా నచ్చింది నాకు. లాగడం ఏం లేదు, బాగా అనిపించింది. 5కి 3.5 ఇవ్వచ్చు. అలా ఉంది అన్నమాట. యాక్షన్ సీన్ చూస్తున్నప్పుడు అరుస్తూనే ఉండే మేము అంతలాగా. అండ్ బీజిఎం, ఓ మై గాడ్, జేక్స్ విజయ్, హ్యాట్స్ ఆఫ్ టు యు. అసలు మీ బీజిఎం అసలు సీన్స్ వణుకుతుంటే మాకు గుండెలలో కొట్టుకుంటుంది అన్నమాట. లాస్ట్ క్లైమాక్స్ క్రేజీ. ఓకే, డెఫినెట్లీ everything only for BGM this movie is worth it. డెఫినెట్లీ యాక్షన్, కామెడీ, అండ్ ఆఫ్ కోర్స్ నాని నేచురల్ యాక్టింగ్ వల్ల చంపేశారు. ఎందుకు అంత పెద్ద ఫ్యాన్ నానికి? ఓకే, రేటింగ్ ఎంత ఇస్తావు సినిమాకి? I'll give 4.8 పక్కా. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు పక్కా 5 ఇచ్చినా కూడా తప్పలేదు. ఓకే, ఫైనల్ గా వరుసగా హిట్లు మీద వస్తున్నాడా నాని? ఫైనల్ అన్ని హిట్లేనా నానికి? I never doubt Nani selection and another great selection. And Vivek Adria after Anjali Sundaraki, I'm a fan of Anjali Sundaraki. కానీ దీని తర్వాత ఇంకా crazy చేశారు. He made sure that action తో ఇంకా crazy blockbuster ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది, అదే చెప్తున్నా కదా. కొన్ని టైమ్స్ లో ఫేస్ ఆఫ్ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది. ఎక్స్పెక్ట్ చేయని కొన్ని ట్విస్ట్ ఉన్నాయి. అండ్ కొంచెం ఏంటంటే నాని విలన్ తో రోల్ ప్లే చేస్తాడు కదా, అది ఫైండ్ అవుట్ చేయడానికి విలన్ తనే అని తెలియనికే చాలా అదొక ట్విస్ట్ మంచిగా ఉంది. మూవీ ఓవరాల్ మూవీ చాలా బాగుంది. మ్యూజిక్ వైజ్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇంకా ఒక 1-2 సాంగ్స్ ఇన్ మిడిల్ మంచి సాంగ్స్ వస్తే ఇంకా యాక్చువల్ చెప్పాలని సూపర్ డూపర్ హిట్ ఉంటుండే. లిటిల్ బిట్ ఆ మ్యూజిక్ సూపర్ డూపర్ అనను, మోర్ దెన్ యావరేజ్. అకార్డింగ్ టు మీ అవుట్ ఆఫ్ 5, 4.